మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం పడికాపులు కాస్తున్న ఉమ్మడి మండల పరిధిలోని వ్యవసాయదారులకు చుక్కెదురైంది. రామాయంపేట వ్యవసాయ సహకార సంఘం వద్దకు యథావిధిగా నేడు యూరియా లారీలు లోడ్లు వస్తున్నాయని ఉదయం 6 గంటల సమయం నుండి రామాయంపేట ఉమ్మడి మండల పరిధిలోని నాల్రాపూర్, కల్వకుంట, మాదిగోన్పల్లి, బచ్చరాజపల్లి, జడ్చెరువుతాండ, శివాయిపల్లి, సుతార్పల్లి, ఆర్ వెంకటాపూర్, అక్కనపేట్, జాన్సిలింగాపూర్, దంతేపల్లి, క్యాట్రాల, పర్వతాపూర్, లక్ష్మాపూర్, దామర్చెరువు గ్రామాల నుండి తరలివచ్చిన రైతులు, మహిళా రైతులకు పట్టణానికి యూరియా రావడం లేదని అధికారులు తెలిపేసరికి వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గత 2 రోజుల క్రితం సోమవారం రోజున యూరియా వస్తుంది అని తెలిపిన అధికారులు నేడు రావడం లేదనేసరికి మహిళా రైతులు వ్యవసాయ సహకార సంఘం వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట క్లస్టర్కు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారి వివరణ కోరగా పట్టణానికి ఇంతలో యూరియా రావడం లేదన్న విస్తీర్ణ అధికారి ప్రవీణ్, రామాయంపేట మండల కేంద్రానికి యూరియా అలాట్మెంట్ రాలేదని, బుధ గురువారంలో వచ్చే అవకాశం ఉందన్న ఆయన రైతులను ఎవరి గమ్యానికి వారు చేరుకోవాలని ఆయన కోరినప్పటికీ వ్యవసాయ మహిళా రైతులు ఈరోజు ఇస్తానన్న యూరియా ఈరోజు ఇవ్వాల్సిందేనని గట్టి సిద్ధాంతంతో వారు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. గంట బంద్ లేదు, గంట బంద్ కలిపి చల్లాలి. అయిపోయింది, ఆగిపోయింది. గెలిచేందుకు మీకు సాగు కాను. మాకు దుఃఖం వస్తుంది. మా పిల్లలు, మా మొగలు ఏమైతారు? మా దొంగలు ధర్మారం వచ్చింది ధర్మారం పెట్టే కళ్ళు నాటు వేసిన వాళ్ళకు నేను 6 ఎకరాలు వేస్తుంది, 10 ఎకరాలు వేస్తే ఏం లాభం లేదు. ఇప్పుడు మొత్తం మునిగిపోయినట్టే, నాకు చంపేసినట్టే రైతులకు. ఏం బతికి ఏం లాభం లేదు మాకు. ఎట్లా బతకాలి మేము? ఏం బతుకుడు అవసరమే లేదు. ఇక చంపేస్తుడు మమ్మల్ని. ఎంతగానో మరి చేస్తాము. చచ్చినా సరే వేసిన లాగడి ఉండదు మాకు. ఏం చేయమంటావు? ఇంటికి పోయి నాకు జాన్సీలింగము ఒకలా తీసుకొచ్చి తెల్లందాక ఇక్కడ అడుకొని ఇలా రాత్రి వండుకొని భూతానం అంటున్నాడు. వచ్చినాక అడిగినాక ఏమంటున్నాడు? రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. 8 రోజులు తిరుగుతున్నాం. పొలాలు ఎట్లా పోయా సగం మూసుకెళ్ళి పడుకోపోయినాయి. ఏం చేయాలి మేము? 500, 600 కార్ల కిరాయి ఎడకెళ్ళాలి. ఊరు చేసుకుంటావు మాట రాజీ మంది కొరకు ఇలా లైన్ కట్టాలి. ఏం గురించి ఏం ఇది ఏం ఆడుకోవాలి. ఇండ వండుకుంటా ఎట్లా అవుతుందో నాకు ఇద్దరు కొడుకులు, 6 బిడ్డలు. వ్యవసాయం చేసి ఏం బాధ? 10 ఎకరాలు మేము ఇద్దరు ముసలి ఏడాది వచ్చినా కానీ మాకు ఎవరు వర్తించలేదు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్. నేను వ్యవసాయ విస్తరణ అధికారిని రామాయంపేట క్లస్టర్కి సంబంధించి. ఈరోజు మనకి నిన్న కోనాపూర్కి యూరియా రావడం జరిగింది. ఈరోజు అయితే మన రామాయంపేట మండలికి అలాట్మెంట్ అయితే ఇంకా కాలేదు. యూరియా ఏదున్నా సరే మనకు బుధవారం కానీ గురువారం కానీ మనకు రేక్ పాయింట్ రావాల్సి ఉన్నది. ఆ రేక్ పాయింట్ వచ్చినట్లయితేనే మనకి యూరియా అనేది ఇక్కడికి మన సొసైటీకి రావడం జరుగుతుంది. రైతులు ఇక్కడ పడిగాపులు కాచే బదులు మనం విలేజ్ పాయింట్లకే పెట్టే అవకాశం అనేది చూస్తున్నాము. తర్వాత రాయలాపూర్కి, ధర్మారంకి, కాట్రియాల, అక్కనపేట ఇట్లాంటి సబ్ సెంటర్లు మనకు ఉన్నాయి. అక్కడికే మనం యూరియా తెప్పించే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి రైతులు ఇక్కడ సొసైటీ దగ్గర వేచి ఉండే బదులు మీ గ్రామాలకు వచ్చినప్పుడు యూరియా అనేది తీసుకోవాలని కోరుతున్నాము.